హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో 'బిగ్ బాస్'కి సంబంధించిన ఎపిసోడ్ అయితే కాసేపటి క్రితం అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దాని గురించి మన టాపిక్ అంటే మెయిన్‌గా ఈ వారానికి సరిపడా ఆహారాన్ని మాత్రం అక్కడ కంటెస్టెంట్స్ కావచ్చు, క్లాన్స్ కావచ్చు గెలుచుకోవాలన్నట్లు. ఇంతకుముందుకేమో ఆహారం వాళ్ళకు డైలీ ఆహారం ఉండేది వండుకునేవాళ్ళు. బట్ లగ్జరీ బడ్జెట్ అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆహారానికి గెలుచుకోవడానికి లగ్జరీ బడ్జెట్ అని కొన్ని గేమ్స్ అయితే 'బిగ్ బాస్' పెట్టడం జరిగింది. బట్ ఈసారి మాత్రం ప్రతీది కూడా హౌస్‌లో గెలుచుకోవాల్సిందే. సో ఏది కావాలన్నా గానీ ఏదో ఒక టాస్క్‌లాడి, ఏదో ఒక ఛాలెంజ్‌లు స్వీకరించి వాళ్ళు గెలుచుకోవాల్సిందిగా 'బిగ్ బాస్' అయితే ఈసారి గేమ్స్ పెట్టడం జరిగింది. సో ముందుగా వారానికి సరిపడా ఆహారాన్ని ముందుగా చీఫ్స్ గెలుచుకోవాల్సిన బాధ్యతగా ఆ 'బిగ్ బాస్' అయితే ఒక ఛాలెంజ్ పెట్టడం జరిగింది. సో ముందుగా ఆహ్, పెద్ద క్లాన్ అయినందుకు మన యష్మి టీమ్‌కి ఎక్కువ టైం ఉంటుంది. సో ఆ తర్వాత రెండవ టీము నైనికాకు, ఆ తర్వాత మూడవ టీము పృథ్వీకి, నిఖిల్‌కి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఆహారం ఒక స్టోర్ రూమ్‌లో ఒక దగ్గర మొత్తం ఒక సూపర్ మార్కెట్ లాగా స్టోర్ చేసి ఉంటుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్లి ఒక హారన్ అంటే ఒక బ బర్ ఒక బజర్ వచ్చేలోపు ముందుగా యష్మి వెళ్ళాలి. సెకండ్ బజర్‌కి నైనిక వెళ్ళాలి. థర్డ్ బజర్‌కొచ్చేసి నిఖిల్ వెళ్ళాలి. ఇలా వాళ్ళ ఆహారాన్ని గెలుచుకోవాలన్నట్టు. నాలుగో బజర్ వచ్చే టైంకి అవి ఆపేయాలన్నట్టు. సో ఈ విధంగా సాగింది. అయితే చివరకు వీళ్ళేం చేసారంటే అంటే వారానికి సంబంధించిన ఆహారం అని చెప్పేసి అక్కడ ఉన్న కంటికి కనిపించినవన్నీ వేసుకుంటారు. బట్ చికెన్, మటన్ ఇవి ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. సో వీళ్ళు ఆ తొందరలో వాటిని మర్చిపోవడం జరుగుతుంది. దాంతో యష్మి ఫుల్‌గా బాధపడిపోతుంది. సో దాంతో యష్మి, నిఖిల్, నైనిక వీళ్ళు 'బిగ్ బాస్' ఒక్క అవకాశం ఇవ్వండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పడంతో హ్మ్. 'బిగ్ బాస్' వాళ్ళకి ఒక 10 సెకండ్స్ సమయం ఇస్తారు. ఆ 10 సెకండ్స్‌లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న చికెన్ గాని, మటన్ కావచ్చు ఇవి తీసుకొని వాళ్ళ యొక్క బకెట్‌లో వాళ్ళు వేసుకుంటారన్నట్టు. మొత్తానికి చీఫ్స్ ఆ విధంగా వాళ్ళ ఆహారాన్ని అయితే సంపాదించుకుంటారన్నట్టు. అయితే వాళ్ళు మొదటగా ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్లి చీఫ్స్ ఎంత త్వరగా అయితే ఆహారాన్ని తెచ్చుకుంటారో ఇక వాళ్ళకే ఈ వారం మొత్తం వండుకోవచ్చు అనుకుంటారు. అక్కడనే 'బిగ్ బాస్' ట్విస్ట్ ఇచ్చారు. కేవలం వాళ్ళు ఏదైతే ఆహారం తెచ్చుకున్నారో అది ఆహారం వాళ్ళు ఎంచుకున్న ఆహారం మాత్రమే. సో ఆ ఆహారాన్ని వీళ్ళు వండుకోవాలన్నా, తినాలన్నా కానీ 'బిగ్ బాస్' ఒక 2 ఛాలెంజ్‌లు అయితే పెట్టడం జరిగింది. ఆ 2 ఛాలెంజెస్‌లో ఏ టీమ్ అయితే గెలుస్తుందో ఆ టీమ్‌లకు ఆ ఆహారాన్ని ఈ వారం మొత్తం వండుకోవడానికి 'బిగ్ బాస్' అయితే వాళ్ళకొక ఆహ్, అవకాశం ఇవ్వడం జరిగింది. సో, అందులో భాగంగా మొదటి ఛాలెంజ్ వచ్చేసి లెమన్ పిజ్జా. అయితే పజిల్‌లో నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు పెడతారన్నట్లు. సో, ఆ నిమ్మకాయలనేటివి ఒకదాని తర్వాత ఒకటి ఆ పజిల్ నుండి బయటకు తీసుకురావాలి. ఆ రకంగా ఏ టీమ్ అయితే తీసుకువస్తుందో ఆ టీమ్ విన్ అవుతుంది. ఆహారాన్ని గెలుచుకుంటుందన్నట్టు. సో, మొత్తానికి ఆ యొక్క 3 టీమ్‌లు కూడా బాగా పోటీ పడతాయి. సంచాలకుడిగా శేఖర్ భాష కూడా చాలా అద్భుతంగా వ్యవహరించిండని చెప్పవచ్చు. 3 టీమ్‌లు అంటే నిమ్మకాయలు పజిల్‌లకెళ్ళి కాకుండా పజిల్ దాటి బయటొచ్చి పడితే ఆ నిమ్మకాయలు ఇక్కడున్న నిమ్మకాయలు తీసుకెళ్ళి మళ్ళీ పజిల్‌లో వేయాలి. సో, ఆ రకంగా శేఖర్ భాష 3 టీమ్‌లను చూస్తూ 3 క్లాన్‌ల కంటెస్టెంట్‌లని ఆడుతున్న వాళ్ళని చూస్తూ చాలా అద్భుతంగా చేసిండ్రు. సో, ఆ రకంగా ఎట్టకేలకు అభయ్ నవీన్ అలాగే పృథ్వీ ఈ యొక్క గేమ్‌లో చాలా అద్భుతంగా ఆడుతారు. వాళ్ళు ఆడడం వల్ల యష్మి టీమ్ విజయం సాధిస్తుంది. సో, ఇక్కడ యష్మికి అన్ని అదృష్టమే కలిసొస్తుందని చెప్పొచ్చు. అసలు చీఫ్‌గా అయ్యే అవకాశం లేకపోయినా గానీ అదృష్టం కొద్దీ చీఫ్ అయిపోయింది. ఆ తర్వాత గెలుస్తున్న టాస్క్‌లు కూడా ఇతర వ్యక్తులు మొన్న టాస్క్ ఆడి పృథ్వీ గెలిపించాడు. ఇప్పుడేమో మళ్ళీ పృథ్వీ, అభయ్ నవీన్ వీళ్ళిద్దరు ఆడడం వల్ల మళ్ళీ యష్మి టీమ్ విజయం సాధించడం జరిగింది. అయితే యష్మి టీమ్ విజయం సాధించిన తర్వాత కాసేపటికి వీళ్ళెవరు సోనియా వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉంటుంది. సో, ఏడుస్తూ ఉంటే అభయ్ నవీన్ వెళ్లి ఆమెను హగ్ చేసుకొని కాసేపు కూల్ చేస్తాడు. తర్వాత పృథ్వీ, తర్వాత నిఖిల్ వీళ్ళు కూడా వెళ్లి ఆమెను హగ్ చేసుకొని ఇలా కూల్ చేస్తారు. తర్వాత అభయ్ నవీన్ నుండి టాస్క్ నీకు అర్థం కాక ఎందుకురా ఎమోషనల్ అవుతావు? అర్థం కాలేదు. సో, నీకు మొన్న వాళ్ళనన్నావు గదా! అర్థం చేసుకోలేరు మీరు. నువ్వు గూడా అర్థం చేసుకునేది ఉండేనా అని చెప్తే, లేదు నాకు అర్థమయింది. బట్ మనం అందరం రోజు ఒకటే దగ్గర తినేవాళ్ళం కదా! ఇప్పుడు ఎవరంతకు వాళ్ళు తినాలంటే నాకు బాధేసి నేనిట్లా ఏడుస్తున్నా ఎమోషనల్‌గా అని చెప్పేసి సోనియా చెబుతుంది. బట్ చాలా అద్భుతంగా కవరింగ్ చేసినట్టయితే నాకనిపించింది. ఇక సెకండ్ టాస్కొచ్చేసి కనిపెట్టు, పరిగెత్తు. సో, మొదటి టీమ్ యష్మి టీమ్ గెలవడంతో వాళ్ళు సైడ్ చేసి మిగిలిన 2 టీములు అంటే నిఖిల్ టీము, నైనిక టీమ్ ఇందులో పాల్గొంటుంది. సో,
యష్మి టీమ్ చీఫ్ అయినటువంటి యష్మి వచ్చేసి ఈ యొక్క ఆహ్, పరిగెత్తు కనిపెట్టు, పరిగెత్తు అనే ఒక ఛాలెంజ్‌కి సంచాలకురాలుగా ఆమె ఉంటుంది. సో, ఇక ముందుగా నిఖిల్ టీమ్ నుండి నేనే ఆహ్, ఈ యొక్క గేమ్‌లో, ఈ యొక్క ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేశా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో, ఇక నైనిక టీమ్ నుండి సీత పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి చీఫ్ నైనిక చెబుతుంది. బట్ ఇక్కడ ఆహ్, నిఖిల్‌తో ఈయన మన నాగమణికంఠ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. సో, నేను లేదు, నేను చేస్తాను, నేను పోతాను, నేను ఆడుతాను, నేను నామినేషన్స్‌లో ఉన్నాను కాబట్టి నేను పక్కా ఆడతాను, నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి నిఖిల్ ఉండి, "అరె! నేను కూడా ఉన్నారా బాబు, నేను పోతా." సో, అది అనగానే మనోడు వినడు. సో, దాంతోని ఇంక నిఖిల్ తెలిసి ఆర్గ్యుమెంట్ ఇంక నిఖిలే తగ్గుతాడు. సో, నిఖిల్ స్టార్టింగ్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటలేడు. సో, ఎవరి కోసమో తిను తగ్గడం గానీ, ఎవరి కోసమో ఎవరేమనుకుంటుర్రో అని చెప్పేసి ఆలోచించి ఇతను వెనకపడిపోతున్నాడని అనిపిస్తుంది. సో, నిఖిల్ మొదట్ల స్ట్రాంగ్‌గా ముందుకొస్తే ఏమైనా లాభం గానీ, లేకుంటే మాత్రం నిఖిల్ చాలా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఆ రకంగా మణికంఠనే ఫైనలైజ్ చేస్తాడు నిఖిల్ టీమ్ ఇగ. ఇంక సీత, నాగమణికంఠ. సో, ముఖ్యంగా గేమ్ ఏందంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చెప్తాడన్నట్టు. ఏ ఐటెమ్ తీసుకురావాలి అని చెప్పేసి. సో, ఐటెమ్ తీసుకురావడానికి వీళ్ళు వెళ్తారు. సో, ఆ రకంగా అక్కడున్న ఐటెమ్ తీసుకొనొస్తారు. సో, ఆ కరెక్ట్ ఐటెమ్ అయితేనేమో వాళ్ళకు 1 పాయింట్, కరెక్ట్ ఐటెమ్ కాకుంటే వాళ్ళకి పాయింట్ లేదన్నట్టు. సో, లాస్ట్‌కైతే ఒక బొంగులో 250 గ్రామ్స్ ఏమో తీసుకురావాలని చెప్తారు. సో, ఎవరు కూడా కరెక్ట్ తేరు. సో, 2 టీమ్‌లో కూడా 0 అవుతుంది. ఆ రకంగా చివరకైతే నైనిక టీమ్ అయితే ఈ యొక్క ఛాలెంజ్‌లో విజయం సాధిస్తుంది. సో, నాగమణి కంట తను ఎంతో ఎమోషనల్‌గా ఉంటాడు. సో, తను రోజు రోజుకు చాలా మెరుగుపడుతున్నాడని కంటెస్టెంట్లు చెప్పడం, అలాగే తను కూడా చెప్తాడు. సో, మనం చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది నాగమణి కంట చాలా అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పేసి. ఇప్పుడు టాస్క్‌లయితే ఇక ఒక అబ్బాయితో సరిపడా పోటీ మాత్రం సీత ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రతిసారి ఆ బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్‌మెంట్ చేస్తాడో, సో, నాగమణి కంటతో పోటీ పడి నాగమణి కంట ఎంతలా లోపలికి నేనే ముందు వెళ్దాం అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ సీత మాత్రం ఒక అడుగు కూడా నాగమణి కంటను ముందుకు వేయనిచ్చేది కాదు. సో, తనే ప్రతిసారి లోపలికి వెళ్ళడం. సో, ఆ రకంగా ఒక బాయ్‌ని డిఫెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అబ్బాయి, అమ్మాయి మధ్య చూసుకుంటే చాలా పవర్ అనేది ఆ అబ్బాయిలకే ఉంటుంది. సో, ఆ రకంగా సీత సీత చాలా అద్భుతంగా, చాలా యాక్టివ్‌గా ముందుకు వెళ్తుంది. సో, ఆ రకంగా నైని టీమ్ విజయం సాధించి ఆహారాన్నయితే గెలుచుకుంటుంది. ఇక ఓడిపోయిన నిఖిల్ టీమ్‌కి కేవలం రాగి పిండి వాళ్ళకిస్తుంది. సో, అదే ఈ యొక్క వారం మొత్తం తినాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఇక యష్మి ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత సో, నైట్ అవుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ పడుకుందాం అనుకునే టైం కంటే ఎవరి ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళు వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకొని అక్కడక్కడ పడుకుందాం అనుకుంటే యష్మి ఉండి, "సోనియా ఇక్కడే పడుకో, క్లాన్‌కి ఇబ్బందవుతుంది. సో, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతే ఇబ్బందవుతుంది క్లాన్‌కి" అది ఇది అని చెప్పేసి ఈమె యష్మి అంటుంది. సోనియా సరే, సరే, ఓకే, ఇక్కడే పడుకుంటా అని చెప్తా. ఓకే అని చెప్పి ఈమె చెప్తది. సో, ఆ తర్వాత సోనియా గురించి తెలిసిందే కదా! ఇక్కడివి అక్కడ చెప్తుంటది. సో, సోనియా బయటికి వెళ్లి నిఖిల్ తోటి అంటుంది, "ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతే క్లాన్‌కి ఏం సంబంధం? దానికి దీనికి సంబంధం లేదు గదా! అది నా పర్సనల్ కదా!" అది ఇది అని జెప్పేసి మన నిఖిల్‌కి చెప్తుంది. బట్ నిఖిల్‌కి అర్థం కాదు. సో, తర్వాత చెప్తా అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు వచ్చి దగ్గర కూర్చున్నా గానీ, నిఖిల్ అడిగినా గానీ, సోనియా అయితే చెప్పదు. తర్వాత చెప్తాలే అది అని చెప్తుంది. సో, నైనిక టీమ్ చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ని యష్మి మెల్లగా వచ్చి దాన్ని దొంగతనం చేసుకొని వాళ్ళ క్లాన్ సభ్యులకి ఇయ్యడానికి తీసుకెళ్తుంది. సిగ్గు లేకుండా అందరైతే తింటారు. అందరు గాదు, మన నవీన్ తింటాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఉండి సీతతో డిస్కషన్ చేస్తుంది. "ఎందుకు విష్ణు, ఏమైంది? ఏమైనా ఇబ్బందా? ఎందుకు అలా ఉన్నావు? నేనేమన్నా తప్పు చేశాను? ఏమన్నా అన్నానా నిన్ను?" అని. విష్ణుప్రియ ఉండి పర్సనల్‌గా కొంచెం ఇబ్బందయిపోయింది. ఏం లేదు గానీ అది ఇది అని ఆమె చెప్తుంది. ఏంటని సీతకి అర్థం కాక సీత తల పీక్కుంటుంది. విష్ణుప్రియను వాళ్ళు అడగడం వల్ల ఇంకా అవుతుందని ఆమె అనడం, తర్వాత సీత ఎళ్ళడం. సో, మెయిన్ ఏందంటే ఆ యొక్క క్లాన్ సభ్యులు ఏదైతే పోటీ పడ్డ ఛాలెంజ్ ఉందో అందులో విష్ణుప్రియ ఆహ్, పాల్గొంటుంది. పాల్గొంటావా అని గూడా తను అడగలేదని జెప్పేసి తనైతే ఫీల్ అయ్యింది. సో, నైనికి అడగకున్నా కానీ సీత అడగాలి. తను చాలా స్ట్రాంగ్. తను చాలా మెచ్యూర్డ్. బట్ నన్నెందుకు అడగలే అని బాధపడుతుంటది. ఆ తర్వాత నిఖిల్ టీమ్‌కి సో, ముందుగా రాగి పిండి ఇచ్చిన బిగ్ బాస్ ఇక ఏం ఆలోచించిండో గానీ లాస్ట్‌కైతే నిఖిల్ టీమ్‌కి ఒక ఫుడ్ అయితే ఇస్తుండు. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్డు. బట్ ఆ ఫుడ్ ఏందంటే వండుకొని తినకుండా కేవలం బాయిల్ చేసుకొని మాత్రమే తినాలని ఒక రూల్ అయితే బిగ్ బాస్ మెన్షన్ చేశాడు. ఇక ఆ తర్వాత యష్మి టీము
మళ్ళీ ఇలా మన ఎవరు నైనిక టీమ్ సంబంధించిన చికెన్‌ని దొంగతనం చేస్తుంది. దొంగతనం కోసం మళ్ళనేమో మణికంఠ, నిఖిల్ కూడా ప్లాన్ చేస్తుంటారు. సో, నాగమణికంఠ నాకది తాగాలనుంది. నువ్వు వస్తావా? రావా? అని చెప్పేసి మన నిఖిల్‌ని టెంప్ట్ చేస్తాడు. సో, నిఖిల్ నేను దొంగతనం చేయనురా బాబు. నీకు కావాలంటే నువ్వు తెచ్చుకో. అవసరం ఉంటే నేను రేపు ప్లాన్ చేస్తా. ఈరోజు నీ ప్లాన్, రేపు నా ప్లాన్ అని చెప్తాడు. సో, నాగమణికంఠనేమో కావాలని నిఖిల్‌ని టెంప్ట్ చేస్తుంటాడు. బట్ నిఖిల్ వద్దురా బాబు ఈ పంచాయతీ నాకెందుకని చెప్పి పోతాడు. ఆ తర్వాత నయీమ్ నిఖిల్‌తో కూడా అంటే మా చికెన్ దొంగతనం చేశారు వాళ్ళు అది ఇది అని చెప్తాడు. సో, నేను కూడా వాళ్ళకి సంబంధించిన ఏమున్నా గాని మొత్తం దొంగతనం చేసి ఒక్కటి కూడా దొరకని అవసరం ఉంటే ఈ ఎంగిల్ చేసి మరి పెడితే ఏదైతే అదైతది. మా దొంగతనం చేసిర్రని నయీమ్ ఫుల్లు కోపం మీద ఉంటాడు. సో, ఓ దిక్కు నయీమ్, ఓ దిక్కు విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా కొన్ని సామాన్లయితే వాళ్ళకి సంబంధించిన ఆహారాలైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఇలా దాచిపెట్టడం అయితే జరుగుతుంది. ఇక ఆహ్, విష్ణుప్రియ గురించి తెలిసిందే. సో, ఏ రకంగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుందో హౌస్‌లో. సో, హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎవరి వల్ల ఎక్కువొస్తుందంటే ఒకవైపు శేఖర్ భాష, ఒక దిక్కు మన విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. సో, అక్కడ ఆళ్ళకు జ్యూస్ తాగాలి, ధూపవుతుందని చెప్పేసి అవతల క్లయింట్ వాళ్ళకి అనిపిస్తున్న సందర్భంలో అది విష్ణుప్రియ విని అబ్బా! వాళ్ళని టెంప్ట్ చేయాలి, అబ్బా! వాళ్ళని ఆట పట్టియాలి. నాకైతే ఒక జ్యూస్ ఇవ్వు వాళ్ళని బాగా టెంప్ట్ చేస్తా, ఆట పట్టిస్తా అని చెప్పేసి నైనికని అడిగితే నైనిక ఇస్తుంది. సో, ఆ జ్యూస్ తీసుకొని శేఖర్ భాష, యష్మి వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ముందల మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. సో, ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా ఈ విష్ణు ఏం చేసినా గాని ఆళ్ళకు నొప్పే అయిపోతుంది. ఎవరికి మన సోనియాకైతే బాగా నొప్పైతుంది. అభయ్ నవీన్‌కి. సో, వాళ్ళిద్దరు లోపల కూర్చొని ఎవరెవరి గురించో మాట్లాడుతుర్రు. నిఖిల్ గురించి మాట్లాడుకుంటారు. ప్రేరణ గురించి మాట్లాడుకుంటారు. సో, అలాగే విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు. సో, ఈ అబ్బా! కావాలని రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ తర్వాతనే అబ్బా! ఎవరైనా విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళ తర్వాతనే. ప్రేరణేమో కొంచెం ఆలోచించి మెచ్యూర్డ్‌గా రెచ్చగొడతది గానీ, విష్ణుప్రియ మాత్రం ఆహ్, చీప్‌గా రెచ్చగొడుతుంది. అసలు విష్ణుప్రియ చాలా చీప్‌గా రెచ్చగొడుతుందని చెప్పేసి సోని అంటుంది. సో, రెచ్చగొట్టడం ఏముంది ఎంటర్‌టైన్‌మెంట్ అదే టాస్క్ గదా! మొన్న ఆమె టాస్క్ గురించి పెద్ద పెద్ద లైన్‌లు చెప్పిందిగా పారాగ్రాఫ్‌లు చెప్పింది. అది టాస్క్ అన్నప్పుడు ఆడాలి. సో, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే కదా ఇది. వాళ్ళందరూ ఫుడ్ గెలుచుకున్నారు. సో, మీరే దొంగతనం ప్లాన్ చేస్తున్నారు. మీ టీమ్‌కి సంబంధించిన మీ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళే దొంగతనం చేశారు. సో, అలాంటప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా ఆట పట్టించితే తప్పేంది? సో, దాంట్లో భాగంగా జ్యూస్ తీసుకొని యష్మిని మన శేఖర్ భాషను కావచ్చు వాళ్ళందరిని కూడా ఆట పట్టిస్తుంది. దాంట్లో తప్పేముంది? అది కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. అంటే ఆడెవ్వరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయొద్దు. ఎవ్వరు ఆడొద్దు. ఏది టాస్కులు కూడా ఆడొద్దు. ఎంతసేపు సోనియాలాగా కూర్చోవాలి. అవసరమైతే ఎవడేడ దొరుకుతాడు, ఎవనికి ఫిట్టింగ్ పెడదాం, ఎవడి మీద ఫైర్ అవుదాం, ఎవరిని గెలుకుందాం, ఎలాంటి టాస్కులు ఆడొద్దు, ఎవరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయొద్దు. ఎంతసేపు సీరియస్‌గా మాట్లాడాలి, ఎంతసేపు గొడవలు పెట్టుకోవాలి. ఇలా చేయాలా హౌస్‌లో? అదేనా సోనియాకి కావాల్సింది? విష్ణుప్రియ మంచిగా అక్కడున్న కంటెస్టెంట్‌లతోటి హాయిగా ఆడుతూ, పాడుతూ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. అలా చేస్తున్నందుకే మేమంతా బయటున్న చూస్తున్నాం. మీలాగా ఆళ్ళకు, ఈళ్ళకు గొడవలు పెట్టుకుంటుంటే మా అసలు జనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని అలసిపోయి మైండ్ టెన్షన్స్ ఆఫీస్‌లో అక్కడ, ఇక్కడ ఉండి ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బిగ్ బాస్ చూస్తారు. అందులో అన్నుండాలి. నవరసాలు అన్ని నవ్వుండాలి, కామెడీ ఉండాలి, ఫైర్ ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, గొడవలు అన్నీ ఉండాలి. అంతేగాని ఎంతసేపు మేము గొడవనే పడతాం మీరు చూడుర్రి అంటే ఎవడు చూస్తాడు? ఆడ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుర్రు కాబట్టే వాళ్ళు ఓటింగ్‌లో ముందుకెళ్తున్నారు. నువ్వు మొన్న చేసిన పెంటకు బయట జనాలెలా ఈ సోనియాని తిట్టుకుంటుర్రో ఆమెకు అర్థం అవుతలేదు. ఇప్పటికైనా అది తగ్గించుకోకుండా ఎంతసేపు మళ్ళా విష్ణునే గెలుకుదాం, ఎంతసేపు విష్ణు మీదనే బూడిద జల్లుదాం ఇదే పని.